హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఈరోజు వీడియోలో మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ వెజిటబుల్ సేమియా ఉప్మా. సేమియా ఉప్మానా కొత్త ఏముంది, కామనే కదా అనుకుంటున్నారా? చాలా కామన్. కానీ కొంతమందికి పొడి పొడిగా రావట్లేదు ఏంటా అని బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న టిప్స్ తోటి చూపిస్తాను, పొడి పొడిగా ఎందుకు రాదో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. సేమియా ఉప్మా కదా, ముందు సేమియా కావాలి. అలాగే పోపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర రెడీ పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కామను. ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే కూరగాయ ముక్కలు, బంగాళదుంప, క్యారెట్, బఠానీ వేస్తున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. వెడల్పాటి ప్యాన్ చెప్పాను కదా, అది టిప్ నెంబర్ 1. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోపు అంతా వేసి కలుపుతూ స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. పోపు ఎర్రగా అయిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఇది కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ మధ్య మధ్యలో ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి కలుపుతూ మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు మగ్గించాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేసి మగ్గించడం వల్ల నీరు ఊరి ముక్క తొందరగా మగ్గుతుంది. ఇన్ని రకాల వెజిటబుల్స్ వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఇష్టమున్న వాళ్ళు క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న సేమియా కూడా వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించాలి. సేమియాలో 2 రకాలు ఉంటాయి, ఒకటి రోస్టెడ్, ఒకటి నాన్ రోస్టెడ్. రోస్టెడ్ అయితే 2 నిమిషాలు సరిపోతుంది, నాన్ రోస్టెడ్ అయితే ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ వేయించాలి. ఈ సేమియాని వేయించడం టిప్ నెంబర్ 2. తర్వాత చెప్తాను ఫైనల్ అండ్ అసలైన టిప్. సేమియా వేసిన తర్వాత సేమియా ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఒక చిన్న స్పూను కిచెన్ కింగ్ మసాలా, పావుబాజీ మసాలా, సబ్జీ మసాలా, బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా ఏదైనా మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, అది కూడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా వేశాను. ఇన్ని వెజిటబుల్స్ వేసి చేస్తున్నప్పుడు ఏదైనా మసాలా వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వచ్చి బాగుంటుంది. మసాలా వేసి బాగా కలిపిన తర్వాత నీళ్లు పోయాలి. ఇక్కడే అసలు సిసలైన టిప్పు, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు సేమియా వేశాను. నీళ్లు 1 గ్లాసుకి 1.25 నీళ్లు పోయాలి. అంటే ఇప్పుడు 2 గ్లాసులకి 2.5 గ్లాసుల నీళ్లు పోయాలి. అసలైన టిప్ అని చెప్పాను కదా, అదేంటంటే వేడి నీళ్లు పోయాలి, చన్నీళ్ళు కాదు, వేడి నీళ్ళు మాత్రమే పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించాలి. హై ఫ్లేమ్లో ఉంచితే నీళ్ళు ఎగిరిపోతాయి కానీ సేమియా ఉడకదు. ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి పెడుతూ 2 నిమిషాలకు ఒక్కసారి కలిపి 5-6 నిమిషాల సేపు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే చక్కగా పొడి పొడిగా పలుకు లేకుండా ఉడికి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా విడివిడిలాడుతూ వచ్చిందో. ఇలా పలుకు లేకుండా బాగా ఉడికింది అనుకున్నాక మూత పెట్టేసి స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ వేడికి అది ఇంకా మగ్గి మంచి టెక్స్చర్ వస్తుంది. అంతేనండి, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి వెజిటబుల్ సేమియా ఉప్మా రెడీ. మొత్తం ఈ ప్రాసెస్కి 10-15 నిమిషాల కన్నా పట్టదు. మరి ఈ టిప్స్ తోటి మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి నేను ఎప్పుడూ చెప్పినట్టుగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోరుగా. మరి సబ్స్క్రైబ్ చేయడం సంగతి ఏంటి? మరి అదైతే అసలు మర్చిపోకూడదు కదా. మరి ఇంకేంటి ఆలస్యం, వేడివేడిగా మనకి నచ్చిన చట్నీతోటి తినేయడమే.